కరోనా సమయంలో కుటుంబాలను వదిలి ప్రాణాలకు తెగించి పనిచేసిన తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సులు ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో 2020 నుండి 2024 వరకు కరోనా సమయంలో పనిచేసిన స్టాఫ్ నర్సులను విధుల నుండి తొలగించడం సరికాదన్నారు. ఈ తొలగించిన స్టాఫ్ నర్సులను ఎన్హెచ్ఎంలో ఖాళీగా ఉన్న పోస్టులతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు సంపత్, తారా, గీత, బాలలక్ష్మి, లక్ష్మి, రజిత పలువురు పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో 2020 కరోనా సమయంలో ప్రత్యేకించి మరి స్టాఫ్ నర్సులను మన ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 100 మందిని తీసుకొని 2024లో 1 సంవత్సరం ప్రాతిపదికన అవుట్సోర్సింగ్ తీసుకుని 4 సంవత్సరాల పాటు పొడిగించి 2024లో పర్మనెంట్ అవుట్సోర్సింగ్ వర్కర్ స్టాఫ్ నర్స్ వచ్చిన తర్వాత ఈ స్టాఫ్ నర్సులందరినీ కూడా టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఈ టర్మినేట్ అయినటువంటి వాళ్ళని కూడా 2 సంవత్సరాల నుండి ఆరోగ్య శాఖ మంత్రిని, కలెక్టర్లను, అట్లాగే డిఎంఎన్హెచ్ఓను, కమిషనర్ని అందరినీ కలిసి మరి ఇప్పటివరకు విన్నవించినప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీగా ఎన్హెచ్ఎం పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్, ఒక ఆర్డర్ కాపీ వస్తే ఈరోజు భర్తీ అయ్యేటువంటి పరిస్థితి. దాదాపు 100 మంది స్టాఫ్ నర్సులు ఈరోజు 2 సంవత్సరాల పాటు కాళ్ళరేటట్టుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్కు మరి ఈరోజు స్పందించి వాళ్ళ జాబులు ఫిలప్ చేసే దానిలో నిర్లక్ష్య వైఖరి ఉంది. కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే స్పందించి 100 మందికి స్టాఫ్ నర్స్ పోస్టును భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే స్పందించకపోతే రాబోయే కాలంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్లో సిద్దిపేటలో కరోనా టైంలో అవుట్సోర్సింగ్లో 300 మందిని మమ్మల్ని తీసుకున్నారు. హరీష్ రావు సార్ ఆర్డర్ కాపీ ఇచ్చారు మాకు. మీకు తర్వాత కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. తర్వాత రెగ్యులర్ వాళ్ళు వచ్చిన తర్వాత 2024లో మమ్మల్ని టర్మినేట్ చేశారు. టర్మినేట్ చేసిన తర్వాత కూడా ప్రతి ఆఫీస్ చుట్టూ మేము తిరుగుతూనే ఉన్నాము. ఎన్హెచ్ఎం ఆఫీస్కి వెళ్ళినాము, హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాము, డిఎంహెచ్ఓ సార్ దగ్గరికి, కలెక్టర్ సార్ దగ్గరికి, అన్ని చోట్ల మేము వినతి పత్రాలు ఇచ్చుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీకు ఖాళీ ఉన్న పోస్టులు మీకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మిమ్మల్ని ఫిల్ చేస్తామని ప్రతి ఒక్కరు మాకు హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాల నుండి తిరుగుతున్నా కానీ హామీలు ఇచ్చడం మట్టుకే ఉంది, కానీ మాకు ఆర్డర్ కాపీ ఇవ్వడం లేదు, మాకు జాబ్ ఫిల్ చేయడం లేదు. దయచేసి మేము చిన్న రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మేము కరోనా టైంలో చాలా మా ప్రాణాలు ఫనంగా పెట్టి మరి మేము డ్యూటీస్ చేసి జనాలను, రోగులను కాపాడినాము. అది ఒక్కసారి కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. దాన్నన్నా గుర్తుపెట్టుకొని మాకంటూ ఒక జాబ్ సెక్యూరిటీ ఇచ్చి మా ఉన్న పోస్టులు మేము భర్తీ చేయమని అడుగుతున్నాము. ఆ ఉన్న దాంట్లో మమ్మల్ని ఖాళీ ఉన్న పోస్టులు మమ్మల్ని ఫిల్ చేయమని మేము వేడుకుంటున్నాం. కరోనా టైంలో 4 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చాము. దాని తర్వాత మేము రెగ్యులర్ కోసం కాకపోయినా ఎన్హెచ్ఎం పోస్టులైనా మాకు ఫిల్ చేయమని మేము అడుక్కుంటున్నాము. ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము, కానీ మాకు న్యాయం జరగట్లేదు. మేము కరోనా టైంలో చేసినామని గుర్తించన్నా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.